శాసన మండలిలో 3 రాజధానుల యొక్క బిల్లుని ఆ సభ నాటి సభ శాసన మండలి దీన్ని మేము ఓనప్ చేసుకోవట్లేదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, డిజోల్వ్ చేస్తున్నాం అనే 75 రూల్ ద్వారా మొట్టమొదటిగా తీర్మానం చేసి ఆ రకంగా నైతికంగా కూడా ప్రభుత్వానికి చెక్ పెట్టే అవకాశం ఆ సందర్భంగా జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్టారు. నేను బయటికి వచ్చేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. మా మాట వినలేదు కాబట్టి ఈ శాసన మండలిని రద్దు చేస్తామని బెదిరించారు. రద్దు చేస్తామని చెప్పడమే కాకుండా తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుండి ఆ తీర్మానం జరుగుద్దో లేదో కానీ షరీఫ్ మటుకు చైర్మన్ గా ఉండటానికి వీల్లేదు. షరీఫ్ మూలంగా నన్ను చైర్మన్ పదవి నుంచి దింపడానికి కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఇస్తున్న గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. మొట్టమొదటి నుంచి ఈ బిల్లు వచ్చినట్టు కాడి నుంచి 27 మంది శాసన మండలి సభ్యులు ఏ రకంగా అయితే ఏక మాట మీద ఏక త్రాటి మీద పార్టీ ఆదేశాల అనుసారంగా ఉన్నారో అదే రకంగా అన్ని వేళలు కూడా కలిసికట్టుగా ఉండటం మూలంగా ఏ రకంగా కూడా వాళ్ళు అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా జరగలేదు. కాబట్టి దేవుడు ఒకటే చేస్తుంటాడు, సత్యాన్ని గెలిపిస్తాడు, ధర్మాన్ని గెలిపిస్తాడు. మరొక రకంగా అధర్మాన్ని, అబద్ధాలని మరి ఈ రకమైన విధానాన్ని అల్లాహ్ ఎప్పుడు ప్రోత్సహించడు. అదే జరిగింది. ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మరి తీర్మానం చేసి రేపు చట్ట రూపంలో కూడా చట్టబద్ధత కలిగే విధంగా ఈ ఎన్డీఏ కూటమి మనకు సహకరించిందంటే ఈ రాజధానికి తిరుగులేదు, అమరావతికి తిరుగులేదు. ప్రజా రాజధాని, ప్రజలు కోరుకున్న రాజధాని. ఈ రాజధాని కలకాలం ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు